వెల్కమ్ టు లలిత లక్కీస్ ఛానల్. ఈరోజు మన స్నాక్స్ రెసిపీ వచ్చేసి చికెన్ సమోసా. చికెన్ సమోసాకి కావాల్సిన పదార్థాలు, ముందుగా ఒక కప్పు మైదా పిండిని తీసుకొని అందులోకి కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని మెత్తటి పిండిని కలుపుకోవాలన్నమాట. మెత్తగా చాలా సాఫ్ట్గా ఉండేలాగా పిండి కలుపుకోవాలి. అలా అని మరీ జారుగా అస్సలు ఉండకూడదు. సో ఇలా గట్టి పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా చిన్నగా కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాం. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్న తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం వేగుతున్నప్పుడే చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ వచ్చేసి కొంచెం ఇలా చిన్న పీసులుగా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. సో ఆ చికెన్ని కూడా నెక్స్ట్ ఇలా నీట్గా యాడ్ చేసేసి బాగా కలిపేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి అయితే మనం వాటర్ వేయటం లేదు. సో చికెన్లో ఉన్న వాటర్తోనే ఇది మొత్తం ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా సాల్ట్, పసుపు పేస్ట్ 1 స్పూను యాడ్ చేసుకొని పచ్చివాసన అంతా పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1.5 స్పూన్ కారం వేసుకున్న, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి కొంచెం యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకున్న లో ఫ్లేమ్లోనే మాడిపోకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. నిదానంగానే, కొంచెం టైం పడుతుంది. సో చిన్న పీసెసే కాబట్టి త్వరగా అయితే ఉడికిపోతుంది. కాకపోతే మనం ప్రిపేర్ చేసుకునే విధానంలో ఉంటుందన్నమాట. ఆ చికెన్ పీస్ అనేది ఉడకాలి కాబట్టి కొంచెం నిదానంగా అయితే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే. సో మళ్ళీ కొన్ని పచ్చి ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అలా యాడ్ చేసుకొని మొత్తం కలిపి పక్కన పెట్టేసుకోండి. సమోసా కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా మన పిండి కూడా ఇలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది కదా, వాటిని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసేసుకొని ఇంకా మన చపాతీ పిండిలా ఒత్తేసుకోవడమే అన్నమాట. మైదా పిండి చల్లుకుంటూ వీటిని అయితే చేసుకోవాలి. చాలా ఎంత పల్చాగా అయితే అంత పల్చాగా మనం వీటిని చేసుకోవాలన్నమాట. సో ఈ సమోసా షీట్స్ని చేయటానికి వేరే స్టైల్ కూడా ఉంది. అది ఏంటంటే ఇలా అన్ని చపాతీలని తీసుకొని ఒక్కొక్క లేయర్గా వేసి అలా కూడా చేసుకోవచ్చు. బట్ నేనైతే అట్లా చేయడం లేదు. సింగిల్గానే ఇలా ఒక్కొక్కటిగా పిండి ముద్దలన్నింటినీ కూడా ఎంత వీలైతే అంత పల్చాగా చేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. ఇంకా నెక్స్ట్ పెనం హీట్ చేసుకొని మనం స్టవ్ పైన లైట్ హీట్తో ఇలా ఒక్కొక్క చపాతీని అటు సైడు ఇటు సైడు తిప్పేసుకొని లైట్గా తగిలేటట్టు హీట్ని పెట్టుకోవాలి. ఇలా అంతే మన సమోసా షీట్స్ అనేవి రెడీ అయిపోతాయి. సో ఇలా పల్చాగా ఉండాలన్నమాట. తర్వాత సమోసా షీట్స్ని మనం మళ్ళీ ఇలా అతికించడం కోసం కొంచెం కావాలి కదా. సో మైదా పిండిలో కొంచెం వాటర్ వేసి అట్లా పక్కన పెట్టేసుకోవాలన్నమాట కలిపి. తర్వాత వీటిని సమోసాలు చేయటానికి స్ట్రైట్ పీస్లు అయితే కావాలి కదా, అట్లా కట్ చేసుకోవాలా. ఏ సైజులో కావాలనుకుంటామో ఆ సైజులో ఇలా అన్నమాట. ఇట్లా నేను సమోసా షీట్స్ అన్నింటినీ కూడా రెడీ చేసేసిన. సో ఒక్కోటి ఒక సైజులో వచ్చాయిలేండి, అన్నీ ఒకే సైజులో అయితే రాలేదు. సో మనకి ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు అనమాట. ఇలా సమోసా షీట్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ మసాలా ఉంది కదా, ఇదంతా అన్నీ ఒక పక్కన అయితే పెట్టేసుకొని ఇంకా సమోసాలు చుట్టేసుకోవడమే. ఇందుకోసం ఫస్ట్ ఒక ఎడ్జ్ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని కోన్ టైప్లో ఇంకా మన చికెన్ మసాలానంతా అందులో వేసేసుకోవాలా. తర్వాత అవన్నీ కవర్ అయ్యేలాగా నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని మైదా పిండి కలిపి పెట్టుకున్నాం కదా పక్కన వాటర్లో,
అది కొంచెం ఇలా వేస్తూ దాన్ని అతికించేసుకోవడమే. నిజంగా ఒక మంచి గమ్ లాగా పనిచేస్తుందంటే నమ్ముతారా? ఫస్ట్కి అయితే ఈ షీట్స్ గట్టిగా అయితే ఉంటాయి కదా, ఎట్లా అది అతుక్కుంటుంది అని చెప్పి అనుకున్నాను అనమాట. అస్సలు ఏం కాదు, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో ఇలా మైదా పిండిని అతికించుకుంటూ ఎక్కడైనా ఓపెన్ అయినా సరే కొంచెం అడ్జస్ట్ చేస్తూ చుట్టేసుకోవటమే. ఇంకా మన సమోసాలు అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకొని బాగా హీట్ అయిన తర్వాత మన సమోసాలు అన్నింటినీ వేసి బాగా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట. సో బయటికి చల్లారిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ రోస్ట్ అవుతాయి. సో కొంచెం లైట్గా కలర్ ఉన్నప్పుడే దాన్ని తీసేసుకోవడం బెస్ట్ అన్నమాట. అంటే మరీ తెల్లగా ఉన్నప్పుడు కాదు. నెక్స్ట్ ఇలా అన్నింటినీ ఎన్నైతే చేసుకున్నామో అన్ని సమోసాలని కూడా చేసుకొని పక్కన పెట్టుకోవడమే. నిజంగా ఫ్రెండ్స్, ఈ చికెన్ సమోసా ఒక్క పీస్ 25 రూపీస్ నుంచి 30 రూపీస్ వరకు బయట అయితే అమ్ముతారన్నమాట. సో అంటే అంత కాస్ట్ అంటే మనం కొనలేం కదా. సో ఇలా కొంచెం చికెన్ తెచ్చి ఇలా సింపుల్గా ఎప్పుడైనా ఒక్కసారైనా ట్రై చేయండి. బట్ ఎవరి హెల్ప్ అయినా తీసుకోండి, ఒక్కరికే అంటే మాత్రం చాలా కష్టం అన్నమాట. సో ఇదండి ఇవాళ మన స్నాక్ రెసిపీ చికెన్ సమోసా. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేస్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.